ఒక పేదవాడింట్లో ఓ ఫ్యాన్ ఉండటం గ్రేట్ గతంలో. అట్లాగే ఒక టీవీ ఉండటం గొప్ప అద్భుతం. కూలర్ అంటే మధ్యతరగతి అయిపోయినంతటి ఫీలింగ్. ట్యాబు, ల్యాప్టాపు సినిమాల్లో చూసి సంతోషపడే రోజు. ఇవాళ అట్లాంటిది నాడు నేడు కింద స్కూళ్లలో డెవలప్మెంట్తో పాటు గవర్నమెంట్ పాఠశాలలో 8వ తరగతి చదివే విద్యార్థులకి బైజూస్ కంటెంట్తో కూడినటువంటి ట్యాబ్. పేదవాడి ఇంటికి ఉచితంగా చేరుతున్న టెక్నాలజీ. ఒక ఆరంభం. ఇదేమీ అంతిమం కాదు, ఆరంభం. లాస్ట్ ఇయర్ జరిగింది, ఈ ఇయర్ జరుగుతుంది. సరే, విషం చిమ్మే వాళ్ళని పక్కన పెడితే ప్రాక్టికల్గా అసలు ట్యాబ్ కొనటం అన్నటువంటిది నాకు తెలిసి, నేను ట్యాబ్ అనేటువంటిది 2011లోనో 12లోనో దుబాయ్ వెళ్ళినప్పుడు అక్కడ తక్కువలో వచ్చింది. అది కూడా ఒక టీవీ కొంటే ఆ టీవీకి కూపన్ ఇచ్చారు. ఆ కూపన్లో వచ్చేది ఏంటంటే ట్యాబ్లు వస్తాయి అని తెలిసి అప్పుడు కొన్నా నేను. అదే చాలా గ్రేట్. ఏది ఎప్పుడో 1974లో పుట్టిన నేను 2012వ సంవత్సరంలో, అది కూడా జీతం ₹1,00,000 వస్తుంది కాబట్టి అప్పటికి ₹1,10,000 అంత అయినట్టుంది. 1,20,000 జీతం. జాయినింగ్ అప్పుడు 1,00,000 జమినీలో, ఆ తర్వాత అప్పటికి 1,20,000 అంత వెళ్ళింది. ఆ టైంలో నేను కొనగలిగా. అంటే ఆ ట్యాబ్ అంటే అంత ఇది. ఇవాళ అదే ట్యాబ్ పేదవాడి ఇంటికి 8వ తరగతిలోనే వస్తుంది. ఇది మంచిదా చెడ్డదా అది చర్చ చేయడం మానేసి ల్యాప్టాప్లు కొందాం అనుకున్నారు, ఆపేశారు. లేకపోతే దీంట్లో బైజూస్ కంటెంట్తో ఏం మురుగుతుంది అని రాసేటువంటి వాళ్ళని అహంకారులు అనాలా, సమాజోద్ధారకులు అనాలా, సమాజ ద్రోహులు అనాలా, లేదా ధనవంతులకి కొమ్ము కాస్తూ పేదలని అవమానించే వాళ్ళు అనాలా? ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలా.